ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ ఇప్పుడు చివరి దశకి వచ్చేసింది. లక్నోలో జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ పొగమంచు వల్ల రద్దు అయింది. కానీ ఇప్పుడు మనం అహ్మదాబాద్కి వచ్చేసాం. ప్రస్తుతం సిరీస్లో ఇండియా 2-1తో లీడ్లో ఉంది. ఈ రోజు జరిగే 5వ టీ20 మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి డూ ఆర్ డై లాంటిది. వాళ్ళు గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. అదే మన ఇండియా గెలిస్తే సిరీస్ మన సొంతం అవుతుంది. మరి అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉండబోతుంది? టీంలో మార్పులేంటి? బుమ్రా వస్తున్నాడా? గిల్ పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా పిచ్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే లక్నోలో ఉన్న ఫాగ్ బాధ అహ్మదాబాద్లో లేదు. ఇక్కడ వాతావరణం చాలా క్లియర్గా ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 30 degrees వరకు ఉన్నాయి. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ విషయానికి వస్తే ఇది సాధారణంగా బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ గణాంకాలు చూసుకుంటే ఇక్కడ చేజింగ్ కంటే స్కోర్ని డిఫెండ్ చేసుకున్న టీమ్సే ఎక్కువ సార్లు గెలిచాయి. 7 మ్యాచ్ల్లో 6 సార్లు డిఫెండింగ్ టీమ్సే గెలిచాయి. కానీ ఇక్కడ వింటర్ సీజన్ కాబట్టి మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో టాస్ చాలా కీలకమవుతుంది. ఫాస్ట్ బౌలర్లకి స్టార్టింగ్లో కొంచెం హెల్ప్ దొరకవచ్చు. ఇప్పుడు టీమిండియా అప్డేట్స్ చూద్దాం. మనకు ఒక గుడ్ న్యూస్ మరియు ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే బుమ్రా టీంలోకి రిటర్న్ అయ్యాడు. అహ్మదాబాద్ తన సొంతూరు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే శుభ్మన్ గిల్కి ప్రాక్టీస్లో కాలి వేలికి గాయమైనట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో గిల్ ఆడటం డౌట్ గానే ఉంది. ఒకవేళ గిల్ మిస్ అయితే సంజు శాంసన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే అక్షర్ పటేల్ అనారోగ్యం వల్ల ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళు సిరీస్ను డ్రా చేసుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ బ్యాటింగ్ పవర్ ప్లేలో చాలా వీక్గా ఉంది. క్వింటన్ డికాక్ మరియు రీజా హెండ్రిక్స్ ఫామ్లో లేరు. ముఖ్యంగా రీజా హెండ్రిక్స్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. హర్షదీప్ సింగ్ డికాక్ మీద సూపర్ రికార్డు ఉంది. టీ20లో 56 బంతుల్లోనే 5 సార్లు అవుట్ చేశాడు. ఈ రోజు కూడా ఇది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అవుతుంది. మార్కో జాన్సన్ సౌత్ ఆఫ్రికా టీంలో ఫుల్ ఫామ్లో ఉన్న ఒకే ఒక ప్లేయర్. జాన్సన్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ ఫీల్డింగ్లో అదరగొడుతున్నాడు. అలాగే మనం సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్గా సిరీస్లు గెలుస్తున్న బ్యాటింగ్లో స్కై పెద్దగా స్కోర్ చేయట్లేదు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి టీ20లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వరల్డ్ కప్ ముందు స్కై ఫామ్లోకి రావాలని కోరుకుందాం. ఈ రోజు మ్యాచ్లో ఒక పెద్ద రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. మన అభిషేక్ శర్మ ఇంకొక 47 రన్స్ కొడితే టీ20 క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డును క్రాస్ చేస్తాడు. ఇది జరిగితే చాలా పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5వ టీ20 ప్రివ్యూ. మీ ప్రకారం ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు? గిల్ ప్లేస్లో ఎవరు ఆడాలి? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.